హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి సబ్స్క్రైబర్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నాకు 27 మెంబర్స్ అయితే కావాలి సబ్స్క్రైబర్స్. సో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే, అంటే నా వీడియోస్ని కొత్తగా చూస్తే కనుక నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఈ పార్క్ వచ్చి మన పోలీస్ కళ్యాణ మండపం బ్యాక్ సైడ్ ఉన్న పోలీస్ క్వార్టర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ ఏరియాలో అయితే ఈ పార్క్ను ఓపెన్ చేశారు. ఆ పక్కనే మహిళా పోలీస్ స్టేషన్ కూడా కొత్తగా ఓపెన్ చేశారు. సో ఈ పార్క్ అయితే చాలా బాగుందండి. నేను ఫస్ట్ ఇన్స్టా రీల్స్లో అయితే చూసాను. ఎప్పుడు సండే మేము బయటకు వెళ్ళినాం తీసుకువెళ్ళే పార్క్స్ ఏంటంటే మున్సిపాలిటీ పార్క్, అంటే ఎన్టీఆర్ పార్కు, బృందావనం పార్కు, ఈ 2 పార్కులే తీసుకువెళ్ళాను. అంతకుముందు తంగిళ్ళపూడి సైడ్ ఒక పార్క్ దగ్గర తీసుకెళ్లారు. అది అంత స్పెషల్గా లేదు, చాలా చిన్న ఏరియాలో కట్టారు. సో తక్కువ మెంబర్స్ అనమాట, అంటే ఆ కాలనీ వాళ్ళ వరకే పార్క్ అనమాట అది. ఇది అయితే చాలా బాగుంది, పెద్ద ప్లేస్, చాలా సీటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయండి. ఎవరైనా వెళ్ళి విజిట్ చేయొచ్చు. విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే, నాకు అనిపించింది కొంచెం పార్కు అంటే పిల్లలు ఆడుకునేవి ఇంకా ఎక్కువ పెట్టి ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే జనం ఎక్కువైపోయారు, అక్కడ ఐటమ్స్ తక్కువైపోయినాయి. సో వన్ బై వన్ వెయిటింగ్ అయితే చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది టైం అనేది. ఎందుకంటే ఎక్కిన వాళ్ళు వెంటనే దిగర కదా, వాళ్ళు పేచి పెడతారు. నేను ఇదే ఊతా, నేను ఇక్కడే ఉంటాను, పేచి పెడతారు. కాబట్టి ఇంకొంచెం అంటే ఇటు సైడు కొంచెమే అరేంజ్మెంట్స్ చేస్తారంటే ఉయ్యాల్లో జారుడు బల్ల ఒకటే పెట్టారు, ఇంకా టైర్ ఉయ్యాలు పెట్టారు అనమాట. టైర్ ఉయ్యాలు చూసేసరికి నాకు మా హాస్టల్ గుర్తొచ్చింది. సెట్టిపేటలో కూడా అట్లనే టైర్ ఉయ్యాల ఊగేవాళ్ళం, చాలా బాగుండేది. నాకైతే ఊగాలనిపించింది, కానీ అక్కడికే వాళ్ళంతా పోటీ పడుతున్నారు ఊగుతామని 1 by 1. మా వెస్లీని ఎక్కిద్దాం అనుకున్నా కానీ తను భయపడింది, ఎందుకంటే టైర్ లోపల నుంచి ఎక్కాలి కదా. సో నార్మల్ ఉయ్యాలైతే ఊగింది. బాగుందండి, కూర్చోవడానికి అంత పీస్ఫుల్గా అనిపించింది. ఎక్కడ కూర్చుంటాం, మా కిడ్స్ ఇద్దరు హడావుడి చేస్తుంటే అందుకని చెప్పి మేము ఎక్కడ కూర్చోవడం లేదు, చేయడం లేదు. వాళ్ళని కూర్చోమని చెప్తున్నా కానీ కూర్చోవట్లేదు, ఎందుకంటే వాళ్ళు తిరగడానికి ఇష్టపడుతున్నారు. సో ఇంకా ఇటు సైడ్ కూడా పార్క్ చేసుకుంటే బాగుండేది, నాకు అనిపించింది అట్లా. ఎవరైనా విజిట్ చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ని. అండ్ పార్క్ అయితే చూడడానికి చాలా బాగుందండి. ఇది 3rd పార్క్ అనుకుంటా మన ఏలూరులో, అంటే బుద్ధ పార్క్ కాకుండా ట్రాఫిక్, బృందావనం, ఎన్టీఆర్ పార్క్. ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఇదైతే ఎంట్రీ అయితే ఫ్రీ అండి, ఫీజు అయితే లేదు. అక్కడ మనకి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఉంటారు లోపల. అక్కడ బైసైకిల్ కూడా ఇస్తున్నారు రౌండ్స్ వేయడానికి. టోకెన్ అది కూడా ఫ్రీ కాదు, ఫ్రీనే. అది కూడా అమౌంట్ అయితే పే చేయాల్సిన లేదు. సైకిల్కి 1 రౌండ్ వేసి రావాలి, నెక్స్ట్ వాళ్ళకి టోకెన్ ఇస్తున్నారు. చాలా క్యూ అయితే ఉంది. ఇంకా మా వెస్లీ పేచి పెడుతుందేమో అనుకున్నాను, కానీ వద్దు మమ్మీ వెళ్ళిపోదామని చెప్పింది. ఇంకా తొందరగానే వెళ్ళిపోదామని చెప్పింది కాబట్టి ఇంకా మేము ఎర్లీగా అక్కడ నుంచి వచ్చేసాము. మా కిడ్స్ ఇద్దరు చాలా బాగా ఎంజాయ్ చేశారు, మేము కూడా ఎంజాయ్ చేసాము. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చు, అక్కడ కూర్చోవచ్చు. చాలా అంటే చాలా ప్లేస్ ఉందండి. అక్కడ స్టేస్ కూడా ఉంది, ఏమైనా ఈవెంట్స్ జరిగినా చేసినా బాగుంది. అంతా లొకేషన్ అయితే చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ అండి కొంచెం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా నాకు 27 మెంబర్స్ అయితే కావాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.